శ్రీ గురుభ్యో నమః. మనం ప్రతిరోజు జరుపుకుంటూ ఉన్నటువంటి ధనుర్మాస వ్రత కైంకర్యాలలో భాగంగా 26వ రోజుకు చేరుకున్నాం. 26వ పాసురాన్ని ముందుగా పరమాత్మకు అందరం కలిసి విన్నవిద్దాం. మాలే మణివಣ್ಣ మార్గడి நீராடுவான் மேலையார் செய்யனகள் வேண்டுவன கேட்டியேல் நாளையத்தை எல்லாம் நடுங்க முரல்வனன் பாலன்ன வண்டத்தூன் பாஞ்ச சென்னியமே போல்வன சங்கங்கள் போயிப்பாடு தையனவே ஷால பெரும் பறையே பல்லாண்டி செய்ப்பாரே கோல விளக்கே கொடியே விதானமே అలినిలయ్యాం అరులేరోరింబాబాయ్. ఈ పాసురంలో గోదాదేవి తన స్నేహితురాండ్రందరితో కలిసి కృష్ణ పరమాత్మతో ఈ వ్రతానికి కావలసినటువంటి సామగ్రులు పరమాత్మను అర్థించుతూ విన్నవిస్తూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఓ మహావిష్ణువు ఆశ్రిత వ్యామోహం కలిగినటువంటి వాడా, నీలమేఘశ్యాముడవై నీలమణివర్ణంలో ప్రకాశిస్తూ ఉండేటువంటి వాడా, మార్గశీర్షపు స్నానం చేసి శ్రీవ్రతాన్ని ఆచరించడం కోసం ఏమేమి కావాలో చెబుతామో వినాలి అనే ఆసక్తి నీకున్నదా అంటూ పాలలాగా తెల్లగా ప్రకాశించేటువంటి పాంచజన్యము లాంటి శంఖాలు మాకు కావాలి. అట్లాగే ఆ శంఖములు లోకములనన్నిటినీ కూడా కంపింపచేయగలిగినటువంటి ధ్వనిని ఇవ్వగలిగి ఉండాలి. అట్లాగే లోకాలన్నింటినీ కూడా దద్దరిలింపచేయగలిగేటువంటి ధ్వనిని ఇచ్చే డోళ్ళు మాకు కావాలి. దీనినే తమిళంలో పర అనేటువంటి వాయిద్యంగా కూడా పిలుస్తారు. అట్లా పిలువబడుతున్నటువంటి చర్మ వాయిద్య విశేషం ఈ పర లేదా డోలు అని తెలుగులో మనం పిలుస్తాం దాన్ని. అట్లాగా తంబురాలు కూడా మాకు కావాలి. వాటితో పాటు నీకు మంగళాశాసనము పాడగలిగేటువంటి గాయకులు, మంగళ దీపాలు, ధ్వజము, చాందినీలు నీవు మా యందరి కృపతో మాకు ఇవ్వవయ్యా స్వామి అని వటపత్రసాయివై వెలుగొందేటువంటి నీవే మమ్మల్ని కాపాడగలిగిన వాడివి, లోకానికి మేలు చేకూర్చేటువంటి శ్రీవ్రతానికి సహకరించవలసింది అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. స్వస్తి.